హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఎథెన్ మైనింగ్ యాప్ వచ్చేసి అప్డేట్ అయితే చేశారు. మీరు కనుక అప్డేట్ చేసుకొని ఉండకపోతే ముందైతే వెళ్ళి మైనింగ్ యాప్ అప్డేట్ అయితే చేసుకోండి. ఈ అప్డేట్ అయిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. మనకి ఇక్కడైతే ఈ సెంటర్లో ఇక్కడ కనబడుతున్నాయి కదా, స్టేక్, ప్రీమియం, బూస్ట్, న్యూస్ అని చెప్పానని. ఇవి వచ్చేసి ఇంతకు ముందు అయితే ఇక్కడ లేవు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే డిస్ప్లే అయ్యేటట్లుగా ఇచ్చారనమాట. సో ఇదేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ అనేది చూద్దాం ఒకసారి ఏంటనేది. ఈ స్టేక్ వచ్చేసి ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను 108 కాయిన్స్ వచ్చేసి నేను స్టేక్ చేశానని అయితే ఇంతకుముందు చెప్పాను. సో ఇప్పుడు అదొకసారి స్టేక్ వచ్చేసి మామూలుగానే ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 86,984. తర్వాత ఎన్ని సబ్మిషన్స్ చేశారు, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత ఏటీహెచ్ పంపించాము అనే దాని గురించి అయితే ఇచ్చారనమాట. సో ఇదొక్కసారి ఎవరి అకౌంట్ అని చెప్పాను అందు కదా కింద 108 ఏటీహెచ్ అంటే ఒకసారి ఇది డీటెయిల్స్ అనేది అయితే ఒకసారి చూద్దాం. నేనైతే ఆల్రెడీ చెప్పాను, ఫ్లెక్సిబుల్ దాంట్లో 3 months దాంట్లో అయితే నేను ప్యాకేజీలో పెట్టాను. 3 months దాంట్లో వచ్చేసి 5.9% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. అది ఒకసారి క్లిక్ చేసి కనుక చూస్తే ఇప్పుడు నాకు వచ్చేసి రివార్డు 0.034 వచ్చేసింది. తర్వాత రివార్డ్ అని కనుక ప్రెస్ చేస్తే ఆ రివార్డు 0 అయిపోయింది కదా. ఇప్పుడు అదైతే మన అకౌంట్లో యాడ్ అయినట్లు అనమాట. ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే ఇది విత్డ్రా మనీ బిఫోర్ మెచ్యూరిటీ, ఇది కనుక మనం ప్రెస్ చేసినట్లయితే కన్ఫర్మ్ విత్డ్రా అంటే 10% అమౌంట్ ఛార్జ్ అని చెప్పని చూపిస్తుంది. అంటే 108 నేను పెట్టాను కాబట్టి 10% అంటే 11 ఏటీహెచ్ కాయిన్స్ మైనస్ చేసుకొని ఇస్తారంట. సో ఏంటంటే ఇప్పుడు మనకైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అవసరం లేదు కదా అని చెప్పి నేను అందుకే తక్కువ మాత్రమే చేశాను అనమాట. అంటే 108 మాత్రమే చేశాను. సో అదైతే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెకండ్ ఆప్షన్ వచ్చేసి బూస్ట్ అని అయితే ఇచ్చారు, ప్రీమియం అని అయితే ఇచ్చారనమాట. అంటే నేను ప్రీమియం ప్యాకేజ్ ఆల్రెడీ పే చేశానని చెప్పాను కదా. ఇప్పుడైతే బ్రాంజ్లో అయితే నంబర్ ఆఫ్ యూజర్స్ హ్యావ్ పర్చేజ్ 11,705 మంది. ఇది సిల్వర్. బ్రాంజ్లో 81,905 మంది బ్రాంజ్లో పర్చేజ్ చేశారంట. వాళ్ళకి వచ్చేసి F1 అంటే లెవెల్ 1 అనమాట. లెవెల్ 1 అంటే డైరెక్ట్ రెఫరల్స్లో వచ్చేసి 48,825 USDT అయితే వాళ్ళకి ఇచ్చారంట. అంటే మొత్తం అనమాట, టోటల్ ఓవరాల్గా వచ్చిన దాంట్లో. తర్వాత F2 అంటే లెవెల్ 2లో వచ్చిన రిఫరల్స్కి వచ్చేసి $17,733 ఇచ్చారంట. తర్వాత టోటల్ కమిషన్ హ్యాస్ విత్డ్రాన్ $73,000 ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది, విత్డ్రా కూడా చేసుకున్నారు. అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ప్రీమియం కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి USDTని విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తానని, అదైతే చేసుకున్నారని చెప్తున్నారనమాట. సో సిల్వర్ అయితే సేమ్ అది చెప్పాము కదా. సో నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ అని ఒక ఆప్షన్ అయితే కొత్తగా ఇచ్చారు. ఈ బూస్ట్ అనేది ఏంటో చూద్దాం ఒకసారి. బూస్ట్ వచ్చేసి ఇక్కడైతే చూశారు కదా, 0%, 0 బూస్ట్, 0 బోనస్ ఫ్రమ్ F2 అనేది ఇక్కడ ఇచ్చారు. ఏటీహెచ్ వచ్చేసి నాకు 337 ఏటీహెచ్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే 20 ఏటీహెచ్ కనుక మనం వీళ్ళకి పే చేస్తే 200% రివార్డ్ అయితే ఇస్తామని చెప్పని అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎంత అయితే ఉందో, అంటే మనం డైరెక్ట్గా సింగిల్గా మైనింగ్ చేస్తే వచ్చే రెఫరల్స్ అనుకుంటా ఇది, దానికి వచ్చేసి 200% రివార్డ్స్. అంటే మనకి సింగిల్ మైనింగ్ చేసే వాళ్ళకి, ఇప్పుడు నాకు సింగిల్ మైనింగ్ చేయడానికి గంటకు ఒక కాయిన్ కనుక వస్తే అంటే రోజుకి వచ్చేసి 24 గంటలకు 24 కాయిన్స్ అనమాట. సో 24 × 20% అనమాట, అలా ఇస్తారు. F1లో అంటే లెవెల్ 1లో వచ్చేసి 5%, ఇక్కడ చూశారు కదా. లెవెల్ 2లో వచ్చేసి 3% ఇస్తామని అయితే చెప్తున్నారు. వాళ్ళకి ఏం కావాలి అంటే 20 కాయిన్స్ వాళ్ళు తీసేసుకుంటారంట చెప్తున్నారనమాట. సో సెకండ్ వచ్చేసి 40 అనమాట. 3 రకాలైన ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సెకండ్ వచ్చేసి 40 కాయిన్స్ కనుక మనం వాళ్ళ దగ్గర కనుక డిపాజిట్ చేస్తే 400% అయితే ఇస్తారు. తర్వాత F1లో 10%, F2లో 6% అయితే ఇస్తారనమాట. 400% అంటే మనకి ఇంతకుముందు సిల్వర్లో మనం $3 పెట్టి అయితే పర్చేస్ చేసి ప్రీమియం ప్యాకేజ్ బై చేసాం కదా, దానికి ఎంత అయితే ఉందో అంత అనమాట, $400 అంటే ఇంచుమించుగాను. సో నెక్స్ట్ ఏంటంటే, వీళ్ళు ప్రీమియం ప్యాకేజ్ అందరూ కొనలేరన్న ఉద్దేశంతో పెట్టారనుకుంటా. ఎందుకంటే వీళ్ళ కాయిన్స్, ఏటీహెచ్ కాయిన్సే రిటర్న్ తీసుకొని చేసుకునే విధానం లాగా పెట్టారు. సో ఇదైతే చూసారు కదా. మూడోది 100 కాయిన్స్ ఈటీహెచ్ కాయిన్స్ కనుక మీరు చేస్తే 1000% రివార్డ్ అయితే వస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే F1 అంటే డైరెక్ట్ రెఫరల్స్ ఫస్ట్ లైన్ రిఫరల్స్ వచ్చేసి 24% వస్తుందంట వాళ్ళ దాంట్లో నుంచి.
తర్వాత F2లో వచ్చేసి 15% వస్తుంది. సో ఇక్కడ ఏమిచ్చారంటే నోట్ అని ఇచ్చేసి ఈచ్ పర్సన్ ఈజ్ ఓన్లీ అలౌడ్ టు బూస్ట్ వన్స్, మనమైతే ఒక్కసారి మాత్రమే బూస్టింగ్ చేయగలము అని అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఎవరెవరైతే సిల్వర్ ప్యాకేజ్ కానీ బ్రాంజ్ ప్యాకేజ్ కానీ కొనుక్కోకుండా ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా ఇచ్చారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇది ఎలా ఏంటి అని చెప్పానంటే, మనకి సపోజ్ 1000 కావాలనుకుంటే 100 ఎథీరియం ATH కాయిన్స్ మనం వాళ్ళకి డిపాజిట్ చేయాలనుకోండి. దాని మీద కనుక మీరు ప్రెస్ చేస్తే టిక్ మార్క్ పడింది కదా, టిక్ మార్క్ వచ్చేసి రౌండ్గా స్క్వేర్గా వచ్చేసింది కదా. ఇది మనం బూస్ట్ అని కనుక సెలెక్ట్ చేసుకుంటే మన దాంట్లో అయితే కట్ అయిపోతుంది. 337 నుంచి ఇప్పుడు నా బ్యాలెన్స్ వచ్చి 100 కాయిన్స్ అయితే కట్ అయిపోయి 227 ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను ఇది చేసుకోమని అయితే నేనైతే చెప్పను, మరి అది మీ ఇష్టం. ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ వస్తాయి అని చెప్పాను అనుకుంటే తీసుకోవడం బెస్ట్ ఏమో అని నా ఆలోచన. నేనైతే ప్రస్తుతానికి అయితే తీసుకోవట్లేదు, 2 days ఆగి చేద్దామని అనుకుంటున్నాను. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూస్ ఏంటి అని చెప్తానంటే, ఫ్యూచర్ అండర్ మెయింటెనెన్స్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని అయితే వస్తుందన్నమాట. సో ఇది ఓవరాల్గా ఇక్కడ మారిన అప్డేట్ అనమాట. సో దీనికి వచ్చేసి ఇప్పుడైతే చూశారు కదా, నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు బ్రాంజ్ నేనైతే సిల్వర్ బ్రాంజ్ ప్యాకేజ్ అయితే నేను తీసుకున్నాను. అది 459 బూస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు నాకు. తర్వాత నా బేసిక్ కాయిన్ వచ్చేసి 1.96, నాకు వచ్చేసి ఎవ్రీ అవర్ వచ్చేసి 10.96 కాయిన్స్ వస్తుంది అనమాట. ఇదైతే ATH అప్డేట్. వీళ్ళైతే అప్డేట్లు అయితే బాగానే ఇస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా జెన్యున్గానే అనిపిస్తుంది. కాబట్టి మైనింగ్ అయితే చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం ఫస్టే ఫేస్ వెరిఫికేషన్ చేసేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్విజులు తర్వాత మళ్ళీ వెరిఫికేషన్లు అలాంటివి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇదైతే ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను, ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుందన్నమాట బూస్ట్ దానికి. అదే చెప్తున్నాను కదా, మీరు కనుక 20 కాయిన్స్ కనుక మేము బేర్ చేసుకుంటాము అని చెప్తానైతే 20 కాయిన్స్ బేర్ చేసుకుని 200% రివార్డ్ పెట్టుకోండి. 400 ఇప్పుడైతే నాదైతే చూశారు కదా 459% నాదైతే నడుస్తుంది అనమాట. సో దానికి అలా వస్తుంది. టోకెన్స్ వచ్చేసి పర్ అవర్కి 10 కాయిన్స్ అట్లా వస్తున్నాయి కదా. సో అదనమాట. తర్వాత నేనైతే 100% 100 కాయిన్స్ నేను చేద్దామని చెప్పని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేనైతే ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ మళ్ళీ అయితే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క ఆప్షన్ మాత్రమే. అంటే మనం 20తో కనుక 20 కాయిన్స్ కనుక మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీరు 40 కానీ 100 కానీ చేయడానికి కుదరదు. 40 చేసుకుంటే 100 చేసుకోవడానికి కుదరదు. అది మీ ఇష్టం. మీరు కనుక కన్సల్ట్ చేయగలిగితే 100 కాయిన్స్ అయితే పెట్టుకోండి. నేనైతే 100 కాయిన్స్ పెట్టి 1000% రివార్డ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే బూస్ట్ అని అయితే ఇస్తున్నాను. OTP వస్తుందని అయితే చెప్తున్నారు. ద కన్ఫర్మ్ ద బర్న్ 100 ATH విల్ బి ఇంక్రీజ్ 1000% బూస్టర్ సఫిషియంట్. అంటే 100 ఎథిన్ కాయిన్స్ మీ దగ్గర నుంచి కట్ అవుతాయి, తర్వాత అవి బర్న్ అయిపోతాయి, మీకు ఇబ్బంది ఏం లేదా అని చెప్పని అయితే చెప్తున్నారనమాట. సో నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కాబట్టి సెండ్ OTP అయితే కొట్టేశాను. సెండ్ OTP కొట్టిన తర్వాత నాకైతే OTP అయితే వస్తుంది. చూద్దాం ఒకసారి. OTP అయితే ఇంకా రాలేదు. ఓకే, OTP అయితే వచ్చిందనమాట. 684718 నేనైతే కన్ఫర్మ్ అయితే కొట్టేస్తున్నాను. కన్ఫర్మ్ చేశాను. కంగ్రాచులేషన్స్, యువర్ సక్సెస్ఫుల్ బర్నింగ్ 100 ATH విల్ గెట్ ఏ బూస్ట్ ఆఫ్ 1000% బూస్టర్ సఫిషియంట్ ఫ్రమ్ దిస్ మూమెంట్. అంటే ఇప్పటి నుంచి మీరు 100 ATH కాయిన్స్ అయితే బర్న్ చేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు 1000% అయితే మైనింగ్ స్పీడ్ పెరుగుతుందని అయితే చెప్తున్నారు. ఓకే అని అయితే ప్రెస్ చేద్దాము. ప్రెస్ చేసిన తర్వాత మన బ్యాలెన్స్లో తగ్గాయా లేదా ఏంటనేది చూద్దాం. ఇక్కడైతే చూశారు కదా ATH బ్యాలెన్స్ 237 ఉన్నాయన్నమాట. సో అంటే మన బ్యాలెన్స్లో అయితే 100 తగ్గిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి మైనింగ్ స్పీడ్ ఎంత వస్తుంది ఏంటనేది ఒకసారి అయితే చూద్దాము. మైనింగ్ స్పీడ్ అయితే ఇదిగో చూశారు కదా, ఇందాకైతే మనకు వచ్చేసి 10 కాయిన్స్ ఉన్నాయి, 10.5 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మైనింగ్ స్పీడ్ వచ్చేసి 30.56 అయితే వచ్చాయి అనమాట. సో ఇందాక మనకు వచ్చేసి 459 ఉంది కదా,
ఇప్పుడు వచ్చేసి 1459 అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 1.96 మాత్రం ఇది సేమ్ మనకి రేటు నాకు రేట్ అయితే అలాగే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం మీద 1459% అయితే ఉంది. ప్రతి గంటకి 30 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు కనుక చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే ప్రీమియం ప్యాకేజ్ బై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే బై చేసుకోండి. ఎందుకంటే ఇంత పర్సెంటేజ్ పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఇది పర్సెంటేజ్ ఇంత పెరగడం వల్ల ఏంటంటే మన కాయిన్స్ చాలా పెరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన విషయం ఆల్రెడీ ఈ ఎథియన్ కాయిన్స్ వచ్చేసి మనం జెమ్స్ నుంచి ఎథియన్ కాయిన్స్ కన్వర్ట్ చేసే విధానంలో చాలా ఎక్కువ జెమ్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు. సో దాన్ని బట్టి ఇలా మనకి పెరగడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తున్నాను.